ఇంద్రమ్మ కమిటీల ద్వారానే ఇండ్లను కేటాయిస్తారు అని చెప్పేసి ఊర్లలో ప్రజలు అనుకుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇంద్రమ్మ కమిటీ ఏదైతే నివేదిక ఇస్తుందో అదే ఇక్కడ అధికారులు ఇస్తున్నారు అని అంటున్నారు. అది వాస్తవమేనా? నేనేమంటున్నంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రజాప్రతినిధులు లేని గ్రామ సభలు భారతదేశ చరిత్రలో జరిగినాయంటే నాకు తెలిసి అది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఎక్కడ కూడా అక్కడ మాజీ సర్పంచులు కానీ మాజీ ఎంపీటీసీలు కానీ ఎవరు కూడా ఇన్విటేషన్ లేదు. వాళ్ళకు ఉన్నటువంటి పోలీసులను పెట్టి బీఆర్ఎస్ వాళ్ళని అక్కడ రాకుండా చేసి కాంగ్రెస్ వాళ్ళతోటి ఫాములు పంపించి మీరు వీళ్ళ మాట వింటేనే మీకు పథకాలు వస్తాయని ఒక ముద్ర ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది 100% మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. మేము ఒకటే ఏం డిమాండ్ చేస్తున్నామంటే సుమారుగా సంవత్సర కాలం గడిచింది స్థానిక సంస్థల ఎలక్షన్లు జరపక. నువ్వే ఏమన్నావు బీసీ గణన అయిపోతే బీసీ రేషియో ప్రకారంగా స్థానిక ఎలక్షన్లకు వెళ్తామని చెప్తున్నావు. దాది కూడా ఉత్త డంబాచారం. మనం ఇంటింటి సర్వే చేసినారు. ఇంటింటి సర్వే చేసిన ఫామ్స్ ఎక్కడ కూడా ఆన్లైన్ చేయలేరు. అవి ఎక్కడ కట్టి ఎక్కడ మూటలు పడేసినో రేపు పొద్దున తవ్వకాల్లో బయటపడతాయి. వీళ్ళ కుర్చీలు దిగిన తర్వాత తవ్వకాల్లో బయటపడతాయి. అది ఎక్కడ కూడా అంతా వ్యక్తిగతమైన ప్రచారం చేసుకోవడానికి తప్ప ప్రజలకు మేలు చేసేటటువంటి అవకాశం. ఇంతకు మా పెద్దలు సుధాకర్ అన్న గారు చెప్పినట్టు ఏ స్కీమ్ కూడా ఇంప్లిమెంటేషన్ లేదు. బస్సులు ఫ్రీ బస్ ఒకటి తప్ప. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే సర్పంచ్ ఎలక్షన్లు మీరు 1 year పైన అవుతుంది చేయక. 1 year పైన మీరు సర్పంచ్ ఎలక్షన్లు చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటటువంటి ఏదైతే మనకు ఫైనాన్స్ 15th ఫైనాన్స్ కానీ ఈ ఫైనాన్స్ సెక్టర్ ఏదైతుందో అది వచ్చేటటువంటి అవకాశం లేదు. మనకు రావు కూడా. అవి రానప్పుడు ఏడికెళ్ళి గ్రామాలు అభివృద్ధి అవుతాయి. గ్రామాల్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులకు వేతనాన్ని ఇవ్వాలన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వానికి వాళ్ళ సొంత ఎజెండాతోటి వాళ్ళు డబ్బులు సంపాదించుకొని వాళ్ళు బాగుపడడం తప్ప పేదల ప్రభుత్వం అనేది ఈ ప్రభుత్వం చాలా జూట. రేపు పొద్దున రాబోయే ఎలక్షన్ లోపల ఎందుకంటే గ్రామస్థాయి ఎలక్షన్లు మండల స్థాయి ఎలక్షన్లు చేయాలంటే ఈ ప్రభుత్వానికి వణుకుడుతున్నది. మొన్న ఏదో ఇచ్చిర్రు, దాన్ని ఆట తెచ్చిర్రు. గ్రామ సభలు పెట్టి అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేసి నీవు సీఎం స్థాయిలో మాట్లాడే మాటలకే గ్యారంటీ లేకపోతే సామాన్య కింది స్థాయి ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, 26 తారీఖు రోజు రాత్రి 12 గంటలకు టకా టకా సౌండ్ వస్తుంది. టకా టకా సౌండ్ వేసే దమ్ము గడుసున్న నాయకుడు ఒకే ఒక్కరు, వాళ్ళు గౌరవ కేసీఆర్ గారు. అది నువ్వు ఆయనతోటి పోల్చుకోలేవు, ఆయనతోటి మాట్లాడలేవు. దాన్ని మళ్ళీ 31 చేసిండు. ఆ 31 కూడా ఏ నెల 31 క్లారిటీ లేదు. ఇది అయ్యేది కాదు, పోయేది కాదు. కొన్ని రోజులల్లా ఈ ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన తిరగబడతారు. దానికి పూర్తి ముందుండి బాధ్యత తీసుకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు 4 పథకాలను నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు పంపిణీ చేస్తున్నా అని చెప్పిండు. ఒకటి అంటే ఇంద్రమ్మ ఇండ్లు అన్నాడు. ఇంద్రమ్మ ఇండ్లు ప్రతి సంవత్సరము 5 లక్షల ఇండ్లు రాష్ట్ర వ్యాప్తంగా కట్టిస్తామన్నారు. అంటే ప్రతి ఒక్కరికి ఇండ్లు ఎవరైతే లేదో 6 గ్యారంటీలలో అప్లై చేసుకున్న వాళ్ళకు, అప్లికేషన్ పెట్టిన వాళ్ళకు కంపల్సరీ ఇల్లు ఇస్తామన్నాడు. మళ్ళీ ఈ కొత్త కోణం ఏంటి అంటే మళ్ళీ అధికారులు వచ్చేసి వీళ్ళకు ఉంది వీళ్ళకి లేదు అని చెప్పేసి కొంతమందిని ఇబ్బందులు పెడుతురట. ఇది ఇంద్రమ్మ కమిటీ ఇస్తేనే ఆ నివేదిక ఇచ్చిన వాళ్ళనే సెలక్షన్ చేస్తారట. ఇది ఎట్లా చూడొచ్చు మరి ఈ గ్రామాలలో? ఇంద్రమ్మ కమిటీలు అనేటటువంటివి ఇంద్రమ్మ కమిటీల కన్నా దాన్ని కాంగ్రెస్ కమిటీలు అనొచ్చు డైరెక్ట్గా. అనవసరంగా ఎప్పుడో 60 ఏళ్ళ కింద చనిపోయిన ఇంద్రమ్మని ఇంకా కూడా వాడుకుంటున్నారంటే నాకు తెలిసి ఆమె ఆత్మ కూడా శోభిస్తుండొచ్చు. నేను అనుకున్న పార్టీ ఒకటి, ఇప్పుడు నడుస్తున్న పార్టీ ఒకటి అని. ఆ ఇంద్రమ్మ రాజ్యం ఈ రేవంత్ రెడ్డికి టాలీ కాదు అది. ఎందుకంటే వాస్తవంగా ఆ టైంలో స్వాతంత్రం వచ్చిన కొత్తలో బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేము కూడా ఒప్పుకుంటాం. కానీ దాంట్లో ఆ జెండా బ్యానర్ మాత్రమే ఉన్నది. కానీ వచ్చి కొత్తగా చేసిన రేవంత్ రెడ్డి అసలు నాయకులు దాన్ని తప్పుదో పట్టించారు. ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మనమని కూడా ఆ కాంగ్రెస్ లక్షణాలు లేవు. కాబట్టి దయచేసి ఆ ఇంద్రమ్మ అనే పేరును వీళ్ళు వాడకుంటే మంచిది. ఎందుకంటే ఎవరి గౌరవాన్ని వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. నేను ఒకటే మాట నేను ఏం చెప్తున్నా అంటే గ్రామ స్థాయి లోపల గ్రామ కమిటీలే ఇది ఫైనల్ చేస్తాయి అనుకుంటే వాళ్ళ కార్యకర్తల పేర్లే ఉన్నాయి. తీసుకొచ్చిన లిస్టు మీరు చూడండి. మనం గ్రామ సభలో లిస్టు ఫైనల్ చేస్తామన్న చెప్పిన వాళ్ళు వాళ్ళ చేతికొచ్చిన లిస్టు ఎక్కడికి వెళ్ళి తెచ్చారో మీరు ఆలోచన చేయండి. ఇంతకుముందు సర్వే జరిగినాయి. కేసీఆర్ ఇచ్చిన సర్వే జరిగింది. కేసీఆర్ ఇచ్చిన పథకాలు ఏవి కూడా ఒక నాయకుని దారి వెళ్ళలేవు. కేవలం మీ సేవలకు వెళ్ళి వాళ్ళ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఫాములు అప్లై చేస్తే డైరెక్ట్ సంక్షేమ పథకాలు లబ్ధిదారుల అకౌంట్కి పోయినటువంటి రోజులు మనం చూసినాము. కానీ ఈ కమిటీలే ఫైనల్ చేస్తాయనుక అది రాజకీయ కుట్ర. రేపు పొద్దున స్థానిక సంస్థల లోపల వాళ్ళు లబ్ధి పొందడానికి ఇవన్నీ నాటకాలు తప్ప ప్రజలకు మేలు చేకూర్చేటటువంటివి కావని మా ఆలోచన. అంటే ఇప్పుడు ఈ రైతు భరోసా పైసలు ఇస్తుంటుండు కదా, అంటే రైతులందరూ ఏమనుకుంటున్నారు, ఎన్ని ఎకరాలకు ఇస్తుండు సీఎం అని చెప్పేసి ఓ కటాఫ్ అనేది ఉంది అని చెప్పేసి ఓ రైతులన్న రైతులల్లో ఒక నిర్దృశ్యంగా ఉన్నారా, అంటే క్లారిటీగా ఉన్నారా? ఎక్కడ కూడా క్లారిటీ లేదు. నేను ఎందుకు చెప్తున్నంటే కేవలము ఒక 200-300 కోట్లు ఇస్తే ఆత్మహత్యలు చేసుకున్న సర్పంచులంతా రిలీఫ్ అవుతారు.
గ్రామాన్ని పాలించిన సర్పంచ్నే కాపాలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వము గ్రామాల్లో ఉన్న ప్రజలకు మేలు చేస్తుందంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే మేము తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ తరఫున ఒకటే డిమాండ్ చేసినాం. ఏమని? స్థానిక ప్రభుత్వాలు బలంగా ఉన్నప్పుడే రాష్ట్ర ప్రభుత్వాలు బలంగా ఉంటాయి. స్థానిక ప్రభుత్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. మండల వ్యవస్థ కానీ, జిల్లా వ్యవస్థ కానీ, గ్రామ వ్యవస్థ కానీ నీరుగార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. కేవలం వీళ్ళ సొంత లాభం కోసము. నిన్న రేవంత్ రెడ్డి గారు, గౌరవ రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడాడు. ఎలాంటి పదవి లేని మా తమ్ముడు కాన్స్టిట్యున్సీలో తిరిగితే తప్పేమున్నది, మీలాగా మేము పదవులు తీసుకోలేమని. నేనేమంటున్నా అంటే గ్రామ స్థాయిలో సర్పంచ్ లేకుండా సర్పంచ్ గ్రామాలను పాలించవచ్చు, గ్రామ స్థాయి లోపల ఎంపీటీసీలు లేకుండా గ్రామాలను పాలించవచ్చు, ఏ పదవి లేని నీ తమ్ముడు కూడా ఈ రాష్ట్రాన్ని పాలించవచ్చు. అంటే ఆయన ఉద్దేశం అదే కదా. తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. స్థానిక సంస్థలను ఎంబడి ఎలక్షన్లకు రావాలి. ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో స్థానిక ప్రభుత్వాలు బలపడేటట్లు చూడాలి. 100% ప్రజలకు న్యాయం చేసేటట్లు చూడాలి. ఇంకా చూస్తున్నాం మేము బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందని. ఆ నిర్ణయం తీసుకున్న రోజు గ్రామాల లోపల ప్రజలు తిరగబడతారని తెలియజేస్తున్నాం.